సార్ చెప్పండి, పీస్ డీల్ తర్వాత కూడా లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడి కావచ్చు, మళ్ళీ హార్మోజ్ ని క్లోజ్ చేయటం, వీటిని ఏ విధంగా చూడాలి? అంటే నెతన్యాహు మళ్ళీ ట్రంప్ ని ఫూల్ చేశారు అనుకోవచ్చా? ఎస్ అండి. ఇప్పుడు ఈ యుద్ధానికి అంటే ఫిబ్రవరి 28వ తారీఖున మొదలైన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇజ్రాయెల్ కంబైన్డ్ అటాక్ ఆన్ ఇరాన్ అనేది మనకి ఏప్రిల్ 8వ తారీఖున అంటే 39 రోజుల యుద్ధానంతరం మనకు ఒక పీస్ డీల్ కుదిరింది. కానీ పీస్ డీల్ కుదిరిన మరుక్షణం కూడా పెద్ద ట్విస్ట్ అన్నమాట. ఎందుకంటే ఇజ్రాయెల్ నుంచి అతి పెద్ద ట్విస్ట్ ఏమని అంటే, ఈ పీస్ డీల్లో 10 పాయింట్లు ఈ శాంతి ప్రతిపాదనలో ఒక పాయింట్ ఏంటంటే, ఇరాన్ పెట్టిన ప్రతిపాదన లేకపోతే షరతు లేదా కండిషన్ అనుకోవచ్చు. అది ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ లెబనాన్ మీద అటాక్ చేయకూడదనే ఒక కండిషన్ కూడా ఉంది. ట్రంప్ కి పాకిస్తాన్ సమర్పించిన కండిషన్స్ లో ఇది ఉంది. ఇది పార్సీ భాషలో ఉంది. అదేవిధంగా ఇరాన్ ఇచ్చిన పార్సీ భాష ఇంగ్లీష్లో కూడా ఇది ఉండడం జరిగింది. అక్కడ పూలు ఏం చేయలేదు ప్రతిపాదనలో. కానీ ఏమైంది అంటే, వెంటనే ఇజ్రాయెల్ ట్రంప్ మాట వినకుండా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాట వినకుండా ఈ ప్రతిపాదనలు వెంటనే తుంగలో తొక్కి వెంటనే లెబనాన్ మీద 10 నిమిషాల్లో 100 అటాకుల మీద దాడి చేసి 89 నుంచి 200 మంది సివిలియన్స్ చనిపోవడానికి కారణమైంది. అంతకు ముందు దాడి సెంట్రల్ బీరూట్ అంటే లెబనాన్ రాజధాని బీరూట్ మీద అటాక్ చేయడం జరిగింది. ముఖ్యంగా హిజ్బుల్లా తీవ్రవాదుల్ని మేము చంపామని చెప్తున్నారు. కానీ లెబనాన్ చెప్పేది, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చెప్పేది ఏంటంటే, అక్కడ సివిలియన్స్ మరణించారు ఎక్కువగా ఇజ్రాయెల్ దాడుల్లో అని తెలుస్తుంది. ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నారంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బెంజమిన్ నెతన్యాహు ఆయన నేను లెబనాన్ మీద మేము చేసే దాడిలో పీస్ఫుల్ కండిషన్స్ లేదు, శాంతి ఒప్పందం సీజ్ ఫైర్ కి సంబంధం లేదని ఆయన చెప్తున్నారు. ఇంక్లూడ్ ట్రంప్ కూడా దాన్ని ఒక రకంగా చెప్పబోయారు. వెంటనే ఇరాన్ ఏం చేసిందంటే, మీరు తుంగలో తొక్కారు కాబట్టి సరే నేను హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అనుకుంటూ హర్మూజ్ స్ట్రైట్ ని క్లోజ్ చేయడం జరిగింది. అంటే ఏంటి, హర్మూజ్ స్ట్రైట్ ని క్లోజ్ చేసి వెంటనే ఇరాన్ మళ్ళా కూడా ఇటు బహ్రైన్, ఖతారు, ఏఈల మీద మిస్సైల్ వర్షం కురిపించడం జరిగింది. అంటే ఏంటి, ఎక్కడో యుద్ధం ఆగిపోయింది, పీస్ డీల్ కుదిరిపోయింది, తర్వాత అబ్బా స్టాక్ మార్కెట్ పెరిగిపోవడం, బంగారాల రేట్లు అటు ఇటు అవ్వడం, ఈ యొక్క బ్యారెల్ విలువ 99 అంటే మళ్ళీ $100 దిగువకు వచ్చేయడం, ఇవన్నీ ఒక పక్కన జరుగుతున్నాయి. కానీ ఆ ప్రాంతంలో మాత్రం యుద్ధం ఎండ కాలేదు. ఈరోజు మనకి జరిగేది ఏంటంటే 41వ రోజు అంటే 40 రోజు యుద్ధంలో కూడా కొనసాగింది. ఆగిపోయింది అనుకున్నది ఆగలేదు. ఎందుకు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ట్రంప్ని ఫూల్ చేశాడా నెతన్యాహు? అంటే ఏంటి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ చెప్తున్నారు, బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ అంగీకారంతోనే, కన్సెంట్తోనే నేను ఏదైనా పీస్ డీల్ కుదుర్చుకుంటానని ఆయన నుంచి మొదటి నుంచి చెప్తున్నాడు. ఈ పీస్ డీల్కు ముందే డొనాల్డ్ ట్రంప్ బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడితే బెంజమిన్ నెతన్యాహు దాన్ని యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ట్విస్ట్ పెడుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ చాలా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. యుద్ధాన్ని ఆగడానికి ఏ మాత్రము కూడా ఇజ్రాయెల్కి ఇష్టం లేదు అనేది కూడా తెలుస్తుంది. ఇక్కడ 2 విషయాలు. ఎందుకంటే ఇజ్రాయెల్ యుద్ధం ఆపితే బెంజమిన్ నెతన్యాహు పదవిలో నుంచి దిగిపోవాలి. ఎందుకంటే యుద్ధం ఆగిన మరుక్షణం, ఇజ్రాయెల్ వేరే దేశాల మీద యుద్ధం లేని మరుక్షణం అక్కడ అత్యవసర పరిస్థితి తొలగిపోతే అక్కడ కొయిలేషన్ గవర్నమెంట్ నడుపుతున్న బెంజమిన్ నెతన్యాహు మీద అవినీతి ఆరోపణలనే మళ్ళీ అలిగేషన్స్ మీద ఆరోపణలు అనేవి విచారణ ప్రారంభమవుతుంది. ఆల్రెడీ ఇజ్రాయెల్లో కూడా ప్రజలు ఆయన మీద తిరుగుబాటు ధోరణిలో ఉన్నారు. యుద్ధాలు అంటగడుతున్నాడని, తర్వాత ఎప్స్టీన్ ఫైల్స్ లోంచి తప్పించుకోవడానికి, అవినీతి ఆరోపణలు తప్పించుకోవడానికి యుద్ధాల్లో గెంటుతున్నాడని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి యుద్ధం ఆగింది అంటే ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కోవాలి. కాబట్టి ఇక లెబనాన్ మీద కూడా ఆయన యుద్ధం చేస్తూ ఉంటే యుద్ధం ఆగదు అనేది చాలా పెద్ద స్పెక్యులేషన్ అనేది ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ ఇజ్రాయెల్ అండ్ అక్రాస్ ది గ్లోబ్ నడుస్తుంది. ఇప్పుడు ప్రపంచమంతా శాంతిని కోరుకుంటుంది. ఆల్ పవర్స్ ఇంక్లూడ్ యుఎన్ నుంచి ప్రతి చిన్న దేశం కోరుకుని, అమెరికా ఇరాన్ శాంతించినే కదా అనుకుంటే ఇజ్రాయెల్ మాత్రం యుద్ధాన్ని ఆపడానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు లెబనాన్కి సంబంధించవలసి వస్తే ఇజ్రాయెల్ అనేది 22,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఉంటే లెబనాన్ అరౌండ్ 10,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ 50 లక్షల మంది ప్రజలు, ఇజ్రాయెల్లో 90 లక్షల నుంచి 1 కోటి మంది ప్రజలు ఉంటారు. ఈ లెబనాన్ అనేది ఈ మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలోనే ఇజ్రాయెల్కి ఉత్తరాన ఉంటుంది. ఈ లెబనాన్లో 57% మంది క్రిస్టియన్స్ ఉంటే మిగిలిన 43% ఎవరు ఉంటారంటే ఇస్లాం రిలీజన్కి సంబంధించిన పీపుల్ ఉంటారు. ఇందులో 27% షియా ముస్లింలు. ఈ 27% ఆధారం చేసుకుని ఈ ఇరాన్ ఏంటంటే అక్కడ హిజ్బుల్లా అనే ఒక వర్గాన్ని, అంటే మనం సోకాల్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఎందుకంటే ఇంటర్నేషనల్ లా ప్రకారం దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. హిజ్బుల్లా తీవ్రవాద వర్గాన్ని ఇక్కడ యెమెన్లో హౌతీస్ లాగా, తర్వాత గాజాల్లో హమాస్ లాగా డెవలప్ చేసింది.
ఇప్పుడు వాళ్ళ మీద ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. కాబట్టి ఇరాన్ ఏంటంటే వాళ్ళ మీద అటాక్ చేస్తే మా మీద అటాక్ చేసినట్టు. కాబట్టి ఈ శాంతి ప్రపోజల్ లెబనాన్ మీద ఇజ్రాయెల్ చేసే దాడులు కూడా ఆపాలనేది ఇప్పటి నుంచో శాంతి ప్రతిపాదనలో ప్రతిపాదిస్తుంది అనమాట. కాబట్టి 10 ప్రపోజల్ అది ఉన్నా ఇజ్రాయెల్ అటాక్ చేస్తుందంటే లెబనాన్ నుంచి మాకు డేంజర్ ఉంది. ఇదే యుద్ధం సందర్భంలోనే అక్కడ హిజ్బుల్లాని, ఇక్కడ గాజాలో హమాస్ను ఆల్మోస్ట్ నాశనం చేసినట్టు హిజ్బుల్లాలో నాశనం చేయకపోతే ఇజ్రాయెల్కి రక్షణ ఉండదనేది నెతన్యాహు అభిప్రాయం కూడా. అది నిజమే కూడా. ఎందుకంటే హిజ్బుల్లా ఉత్తరం భాగం నుంచి టెల్ అవీవ్ తర్వాత జెరూసలేం మీద తీవ్రమైన దాడులు చేస్తారన్నమాట. వాళ్ళకి ఇప్పుడు సుమారు చెప్పాలంటే 30,000 మంది యోధులు వాళ్ళు ఉన్నారు, వారియర్స్ అనమాట. వాళ్ళ నుంచి చాలా ప్రమాదం. వాళ్ళ దగ్గర నుంచి యాంటీ ట్యాంక్ మిసైల్స్ నుంచి, రాకెట్ లాంచర్స్ నుంచి, డ్రోన్ నుంచి కొన్ని మిసైల్స్ కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళ నుంచి ఇజ్రాయెల్కి చాలా ప్రమాదం ఉంది. ఇప్పుడు పీస్ డీల్లో లెబనాన్ మీద అటాక్ చేయకపోతే హిజ్బుల్లా నాశనం చేసే అవకాశం ఎప్పుడు కూడా ఇజ్రాయెల్కి దక్కదనమాట. ఎందుకంటే పీస్ డీల్లో వాళ్ళకి సంబంధం లేదు అనేది ఇజ్రాయెల్ చెప్పడం కొంతవరకు అది నిజమే. సార్వభౌమత్వం ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు తీవ్రవాదం ఉంటారు, గెరిల్లా వార్ఫేర్లో ఉంటారు. కాబట్టి ఇజ్రాయెల్ లెబనాన్ను హిజ్బుల్లాని ఇందులో పెట్టొద్దు అనుకుంటూ యుద్ధం మొదలెట్టింది. కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది, ఇరాన్ ఏంటంటే హిజ్బుల్లాని రక్షించుకోకపోతే, లెబనాన్లో ఉన్న హిజ్బుల్లాని రక్షించుకోకపోతే వీళ్ళు హౌతీస్ కూడా, యమన్లో హౌతీసు ఇరాన్కి అక్కరకు రారు. తర్వాత గాజాలో హమాస్ కూడా ఇరాన్ నమ్మదు. కాబట్టి వాళ్ళే ఇరాన్కి నమ్మకం కాబట్టి, బలం కాబట్టి హిజ్బుల్లాని ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ రక్షణ నుంచి దాటి కాపాడాల్సింది. అదర్వైజ్ హౌతీస్ని మిగిలిన ఫ్రెండ్స్ అందరిని అది కోల్పోతుంది, ఇంక్లూడ్ ఇరాక్లో ఉన్న షియా బ్రదర్హుడ్ను కూడా అది కోల్పోతుంది. కాబట్టి లెబనాన్లో ఉన్న హిజ్బుల్లాని ఇజ్రాయెల్ నుంచి రక్షించడానికి అవసరమైతే ఇజ్రాయెల్తో యుద్ధానికి వెళ్ళే పరిస్థితి కూడా ఇరాన్కు ఉంది. ఈ విధంగా ఇజ్రాయెల్ పరిస్థితి ఇజ్రాయెల్ది, ఇరాన్ కండిషన్స్ ఇరాన్ది. కానీ యుఎస్ ఏమంటుంది, ఇప్పుడు ఇజ్రాయెల్ ఏ దాడి చేయకుండా ఏదో పీస్ డీల్ కుదుర్చుకుంటే బెటర్. ఎందుకంటే ఏదోలాగా తల బొబ్బి కట్టి బయటకు వచ్చాను అంటే పెద్ద ట్రాప్లోంచి బయటకు వచ్చానని ఏదో ట్రంప్ అక్కడ పెద్ద సై ఆఫ్ రిలీఫ్ అనమాట, ఊపిరి పీల్చుకునే సందర్భంలో ఇజ్రాయెల్ మళ్ళా అడ్డం తిరిగిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే యుద్ధం కొనసాగుతుంది. హర్మూజ్ స్ట్రైట్ చాలా వరకు క్లోజ్ చేసి ఉంది. హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అంటే మళ్ళీ అమెరికా యుద్ధంలోకి రావాల్సిన పరిస్థితి. అంటే ఏంటి, యుద్ధాన్ని మళ్ళా డేంజర్లోకి గెంటేసింది ఇజ్రాయెల్ చాలా చాలా దారుణమైన పాత్ర పోషిస్తుంది. వెంటనే యూరోపియన్ కంట్రీస్ నుంచి, యుఎన్ఓ నుంచి పెద్ద పిలుపు వస్తుంది, ఇజ్రాయెల్ని అందరూ ఖండించాలి, ఇజ్రాయెల్ లెబనాన్ మీద చేసే దాడులు అన్యాయం అంటూ ఈ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మార్కాన్ అయితే డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద చాలా ఒత్తిడి ఉంది, యుఎస్ నుంచి కూడా ఇజ్రాయెల్ మీద ఒత్తిడి ఉంది, లెబనాన్ మీద అటాకులు ప్రస్తుతానికి ఆపు అని. దీనికి తగ్గట్టే ఇరాన్ హిజ్బుల్లా నుంచి ఒక స్టేట్మెంట్ ఇప్పించిందండి. ఏమంటే హిజ్బుల్లా కూడా ఏమంటుంది, మేము ఇరాన్ అమెరికా కుదుర్చుకున్న పీస్ డీల్కి మేము అంగీకరిస్తాం, మేము శాంతి ప్రతం, మేము అటాక్ చెయ్యం ఇజ్రాయెల్ మీద అటాక్ చేయమని హిజ్బుల్లా చెప్తుందంటే ఇక ఇజ్రాయెల్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని మీద అటాక్ చేసే అవకాశం లేదు. కానీ మనకు ప్రస్తుతం చూస్తే ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ తన రక్షణ, తన పదవి కోసం హిజ్బుల్లా మీద అటాక్ చేస్తూనే ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా అక్కడ వర్షం యుద్ధాల మిసైళ్ల యుద్ధం, డ్రోన్ల యుద్ధం, ఈ వర్షం ఆగలేదనైతే చెప్పవచ్చు. యుద్ధం అనేది తీవ్రత ఇప్పుడు ప్రస్తుతం మనం అక్కడ యుద్ధ భూమి దగ్గర చూస్తే ఇరాన్ గల్ఫ్ దేశాల మీద అటాక్ చేస్తూనే ఉంది. అంటే ఒక్క యుఎస్ మాత్రమే తన మొత్తం సైన్యాన్ని వెనక్కి తీసుకోకుండా ఆ ప్రాంతంలో యుద్ధం చేయకుండా ఉంటే ఇక మిగిలిన దేశాలన్నీ యుద్ధంలోనే ఉన్నాయి. కాబట్టి నా అభిప్రాయం, యాజ్ ఫర్ as మై మైండ్ ఈస్ కన్సర్న్, బేస్డ్ ఆన్ దట్ సిచ్యువేషన్, ద డైనమిక్ జియోపొలిటికల్ అండ్ వార్ సిచ్యువేషన్ as కన్సర్న్, ఆ ప్రాంతంలో ఏంటంటే ప్రస్తుతం యుద్ధం ఆగలేదు, యుద్ధం ఇంకా నిగురు కప్పిన నిప్పు రాగానే ఉంది. ఇదే క్షణంలో ఇప్పుడు పాకిస్తాన్ ఇస్లామాబాద్లో ఏప్రిల్ 10వ తారీఖున అక్కడ యుఎస్ జేడీ వ్యాన్స్ యుఎస్ తరపున, తర్వాత విట్స్కాప్ తర్వాత కుజినేరు వాళ్ళు వస్తే అమెరికా తరపున, తర్వాత ఇజ్రాయెల్ నుంచి విదేశాంగ శాఖ మంత్రి అరాక్చి, అదేవిధంగా అక్కడ ఇస్లామిక్ పార్లమెంట్, ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ బలీఫాత్తో ఇద్దరు ఇప్పుడు ఇస్లామాబాద్లో ఏప్రిల్ 10వ తారీఖున మీట్ అవ్వబోతున్నారు. కొన్ని గంటల సమయమే. ఈ టైంలో యుద్ధం ఆగలేదంటే ఇది ఇజ్రాయెల్ పోషించే పాత్ర చాలా విపత్కర పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మీద రిఫైనరీ మీద అటాక్ చేయడంతో మళ్ళా ఖతార్, బహ్రెయిన్లో కూడా ఇరాన్ అటాక్ చేసింది. కాబట్టి యుద్ధం మాత్రం స్టాప్ అవ్వలేదు. కేవలం ఇరాన్ అమెరికాల మధ్య మాత్రమే ప్రస్తుతానికి యుద్ధం ఆగింది, సీజ్ ఫైర్ నడుస్తుంది. యుద్ధ భూమిలో యుద్ధం అలాగే కొనసాగుతుంది.